నార్కల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ శనివారం ఒంగూరు మండలంలోని పోల్కంపల్లి ఒంగూరు గ్రామంలో పర్యటించారు. అక్కడ నిర్మాణంలో ఉన్న ప్రతిష్టాత్మక తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవనాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాఠశాల పునఃప్రారంభం నాటికి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో క్లాస్ రూములు, లైబ్రరీ, మౌలిక వసతులను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించడం జరిగింది. విద్యార్థుల భవిష్యత్తుకు లక్ష్యంగా నార్కల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒంగూరు మండలంలో నిర్మాణంలో ఉన్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవన పనులను ఆయన శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్కూల్ రీఓపెన్ అయ్యే నాటికి పనులు పూర్తి కాకపోతే ఊరుకునేదే లేదని అధికారులకు హెచ్చరించారు. అచ్చంపేట నియోజక పరిధిలోని పోల్కపిల్ల, ఒంగూరు గ్రామాలలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మిస్తున్న పాఠశాల భవనాలను కలెక్టర్ సందర్శించి క్లాస్ రూములు, లైబ్రరీ, ఆట స్థలం, త్రాగునీరు మరియు టాయిలెట్ వసతులను ఇంజనీర్ అధికారులతో కలిసి పరిశీలించారు. విద్యా సంస్థల నిర్మాణంలో క్వాలిటీ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించలేదని స్పష్టం చేశారు. తనిఖీ అనంతరం కలెక్టర్ అక్కడికక్కడే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్, కల్వకుర్తి ఆర్టీఓ జనార్దన్ రెడ్డిలను ఆదేశించారు. ఈ పర్యటనలో పలువురు ప్రజాప్రతినిధులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. మీకు డబ్బులు లాస్ట్ టైం నేను యూజ్ చేశాను. ఇప్పుడు కొంత కావాలంటే మన దగ్గర ఉన్నాయి. ఎక్కువ కావాలంటే ఇప్పుడే నేను అడుగుతాను. పని ఎక్కడ కూడా ఆపను. ఏదైనా మీకు ఇష్యూ ఉంటే ఇమీడియట్గా డిఓ గారికి చెప్తాను. ఇది ఇష్యూ వస్తుంది, దీనివల్ల పని ఆగే అవకాశం ఉంది కదా, అది అన్నీ ఆలోచన చేస్తాను. కంటిన్యూస్గా చేస్తే ఉంటే అయిపోతాను. 6 months రిజిస్ట్రేషన్ వస్తాం.